డిమాండ్ల సాధన కోసం ఏపీ వ్యాప్తంగా ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటూ చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విజయవాడకు వెళ్లకుండా ఆశా కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ధర్నాకు బయలుదేరిన ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తమ డిమాండ్లు చెప్పుకునేందుకు బయలుదేరిన ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకోవడంపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాకి వెళ్తుంటే మమ్మల్ని ధర్నాకి వెళ్ళనివ్వకుండా అర్ధరాత్రి పూట మహిళలను కూడా చూడకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. అంతేకాక పోలీస్ స్టేషన్లో పెడితే ఇది న్యాయమేనా? మా సమస్యలు మేము పరిష్కరించుకోవాలంటే ధర్నాకి వెళ్లాల్సిందే కదా. ఎవరైనా సరే ధర్నా లేకుండా యూనియన్ లేకుండా ఏ డిపార్ట్మెంటు లేదు. అన్ని డిపార్ట్మెంట్లకి యూనియన్ అనేది ఉంది, ధర్నా అనేది చేస్తున్నారు, వారి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. కానీ మా సమస్యలు పరిష్కరించుకోకుండా ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఎంతవరకు అనేది మేము నిలదీసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అంతేకాక సుప్రీంకోర్టు మాకు 26,000 వేతనం అని చెప్పేసి ఏ రోజునో మాకు చేసింది, అది అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్గా అడుగుతున్నాము. ప్రతిదీ కూడా గవర్నమెంట్ నుంచి ఎవరికి ఏం వర్తిస్తున్నాయో అవన్నీ ఆశలు కూడా వర్తింపు చేయాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఇప్పుడు మన కనీసం 26,000 వేతనాన్ని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కానీ మాకు కనీస వేతనం అని చెప్పి మాకు 10,000 చేతిలో పెట్టేసి మొండి చేతులు చూపిస్తున్నారు. ఇప్పుడు ఖర్చులు బట్టి మేము మా పిల్లల్ని పోషించుకోవాలన్నా మా కుటుంబాన్ని పోషించుకోవాలన్నా అవి ఏమాత్రం సరిపోవు. అలాగే ఆశాలకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, తర్వాత సంక్షేమ పథకాలు ఆశాలకు వర్తింపు చేయాలని, తర్వాత మెటర్నిటీ లీవులు ఇవ్వాలని చెప్పి, తర్వాత 60 సంవత్సరాల వాళ్ళకి రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామండి. అంటే ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళు వాళ్ళకి ఎవరిని అడగకుండానే వాళ్ళ వేతనాలని 1,00,000 నుంచి 1,25,000, 1,40,000 రూపాయలు పెంచుకున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి టీఏలు డిఏలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పెంచుకుంటున్నారు. మరి అదేవిధంగా స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చినటువంటి వీళ్ళు కుటుంబం 10,000 రూపాయలతో ఏ విధంగా బతుకుతుంది అనే దాన్ని మనం క్వశ్చన్ చేసుకుంటే, ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించినట్టు ప్రతి కుటుంబానికి కావాల్సినటువంటి మినిమం వేజ్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికలన్నీ కూడా తీర్చాలని చెప్పి సిఐటి భావించి ఈ రోజున ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నా కూడా పెడచెవిన పెట్టింది. ఈ పెడచెవినటువంటి పెట్టినటువంటి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడుస్తూ ఆ మహిళల్ని అర్ధరాత్రిగా తీసుకొచ్చే హక్కు ఎవరు కల్పించారు? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు చలో విజయవాడ పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా సిఐటియు యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చలో విజయవాడ ఆందోళనకు తరలి వెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు పొత్తూరి రామరాజు, కొవ్వలి నాయుడులు అంగన్వాడీలకు మద్దతుగా ఆందోళనకు దిగారు. వారిని విడిచిపెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఏలూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చలో విజయవాడ వెళ్తున్న ఆశా వర్కర్లకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విడుదల చేయాలంటూ మరికొందరు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో ఆశా వర్కర్లను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ఆశా వర్కర్స్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల్లో భాగంగా చెలో విజయవాడకు బయలుదేరిన తూర్పుగోదావరి జిల్లా ఆశా వర్కర్లను పోలీసులు నిర్బంధించారు. నిడదవోలు రైల్వే స్టేషన్లో జిల్లాకు చెందిన 48 మంది ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తమను వేధిస్తోందని మండిపడుతున్నారు. 10,000 రూపాయలు జీతం ఇచ్చి వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆశా వర్కర్లు ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా కోరారు. 7 గంటలు దిగాం విజయవాడలో. 7 గంటలు దిగి 7:30కి ఎక్కించారండి బండి. ఇప్పుడు ఇక్కడ దించారు. మాకు టిఫిన్ లేవు, టీలు లేవు, ఏటి లేవు. షుగర్ ఇందులో మాలో కూడా షుగర్ పేషెంట్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎంతో ఇబ్బంది పడ్డాం. వాష్రూమ్ లేవు. ఒక పెద్ద ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది బస్సులోనే. మరి మాకు మళ్ళీ ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు సమాధానం చెప్పండి. మాకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఆన్లైన్ వర్కులు కూడా మాకే చేయమంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఏఎన్ఎం చేయవలసిన యాప్లు కూడా మాతో చేయిస్తున్నారు. కాబట్టి మాకు కనీస వేతనం పెంచాలని మేము డిమాండ్ గా నెక్స్ట్ ఫోన్ లో కూడా ఆన్లైన్ వర్క్ కూడా తగ్గించమని చెప్తున్నాము. సంక్షేమ పథకాలన్నీ ఆశా వర్కర్లు కానీ వచ్చేటట్లు చూడమని